పరిశుద్ధుడైన తండ్రి, నీకే స్తోత్రం ప్రభువా. భూమి ఆకాశాన్ని సృష్టించిన గొప్ప దేవుడవనైనా ఈరోజు మమ్మల్ని నీ సన్నిధిలోనికి పిలిచావే, నీకే మా ఆరాధన యేసయ్యా. పిలువబడిన వాళ్ళు ఎందరో, కానీ కొందరిని మాత్రమే నువ్వు ఎన్నుకుంటావు నైనా. ఈ రోజంతా నీ సన్నిధిలో గడుపుతుండగా నీ ఆత్మీయ కార్యములు మా ఎడల చెయ్యమని ప్రార్థిస్తున్నాం యేసయ్యా. మీ వైపు మేము కనులెత్తిచుండగా మాకు సహాయము ఎక్కడి నుండి లభిస్తుంది అని దావీదు పలికాడే. తండ్రి, భూమి ఆకాశాన్ని సృష్టించిన గొప్ప దేవుడి నుండే నాకు సహాయము దొరుకును. ఆమేన్. దేవా రావయ్యా, ఆత్మదేవా పరిశుద్ధాత్మ ప్రేమ స్వరూప ఓదార్చువాడా బలపరచువాడా. పరిశుద్ధాత్మ ప్రేమ స్వరూప ఓదార్చువాడా బలపరచువాడా. జీవజలమా తప్పిస్తున్నానయ్యా, జీవజలమా తప్పిస్తున్నానయ్యా. జీవజలమా తప్పిస్తున్నానయ్యా. జీవజలమా తప్పిస్తున్నానయ్యా. చేతులను పైకి లేపి రావయ్యా, మంచివాడా మహోన్నతుడా. రావయ్యా, మంచివాడా మహోన్నతుడా. రావయ్యా, మంచివాడా మహోన్నతుడా. రావయ్యా, మంచివాడా మహోన్నతుడా. తిరుగాడే ఆత్మమా, మా జీవితాలను బలపరచే ఆత్మమా యేసయ్యా. ఈరోజు మా పగిలిన హృదయాన్ని, గాయపడిన హృదయాన్ని కట్టే దేవుడవు నాయనా. మా జీవితాన్ని నూతనీకరించే దేవుడవు యేసయ్యా. తండ్రి, మా తనువు, మనస్సు, ఆత్మను అర్పిస్తూ యేసయ్యా మా జీవితానికి రండి నైనా, మా కుటుంబంలోనికి రండి యేసయ్యా. ఈ స్థలాన్ని కదిలింపచేయని నాయనా. మా జీవితంలో సాతాను క్రియలను కదిలింపచేయని యేసయ్యా. లయపరచమని ప్రార్థిస్తున్నాము యేసు నామములో. మా జీవితానికి రండి నైనా, మీ ఆత్మీయ కార్యములు జరిపించు నైనా. నీకే నా ఆరాధన. తిరుగాడే ఆత్మమా బలపరచువాడా
బలపరచే ఆత్మమా ఈ స్థలం కదిలింప మా హృదయం నింప 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 దిగి రావయ్యా మాపై చేతులను పైకి ఆరాధించు బిడ్డ రావయ్యా మంచివాడా మహోన్నతుడా రావయ్యా మంచివాడా మహోన్నతుడా రావయ్యా మంచివాడా మహోన్నతుడా నన్నినైనా మంచివాడా మహోన్నతుడా ఒక నిమిషం ప్రార్థించుకో బిడ్డ కన్నీరంతా నా జీవితం నుండి తీసివేయండి యేసయ్య నీ దగ్గరికి ఎవరైతే మొరపెట్టారో హగారు మొరపెట్టినప్పుడు ఎల్రోయి అని పేరిచ్చిందే నాయన ఆమె దాహాన్ని తీర్చావే హన్నా ప్రార్థించినప్పుడు సాముయేల్ని ప్రార్థించావే వాళ్ళ కన్నీటిని చూచేదే గొప్ప దేవుడు నాయనా ఈరోజు నా జీవితాన్ని అర్పిస్తుండగా రహస్యముగా కార్చే ప్రతి కన్నీటికి జవాబు ఇవ్వండి నాయనా మా కుటుంబం నుండి కన్నీరు తుడిచివేయండి యేసయ్యా పరలోక ఆనంద తైలముతో నన్ను నా కుటుంబాన్ని అభిషేకించండి యేసయ్యా అని ప్రార్థించబిడ్డ థ్యాంక్ యూ లార్డ్ స్తోత్రం కీర్తన 46వ వచనం. ఓ పరమోన్నత సర్వేశ్వర లోకమంతయు మేము ఆరాధించి మీ ప్రస్తుతి చేయునుగాక మీ నామ సంకీర్తనమునందు నిమగ్నములై ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియులారా, ఈనాటి దివ్య పూజా బలిలో సువిశేష పట్టణంలో యోహాను గారు క్రీస్తు ప్రభువుని గూర్చినటువంటి ఒక మంచి మాటను చెప్తున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం ఆయన అంటున్నాడు, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ఆయన యోహాను నీటితో బాప్టిజం ఇస్తూ ఉంటే యోర్దాను నది తీర ప్రాంతంలో అనేక మంది ప్రజలు గుంపులు గుంపులుగా తండోపతండలుగా వస్తూ ఉన్నారు. ఆ సమయంలో తాను కూడా బాప్టిజం పొందడం కోసం యేసు ప్రభు ఆ వైపు నడుచుకుంటూ వస్తూ ఉంటే యోహాను అంటున్నాడు, ఇదిగో ఈయనే లోక పాపములను పరిహరించే దేవుని గొర్రెపిల్ల. క్రీస్తు ప్రభు ఈ లోకములో అవతరించింది కూడా అందుకే, లోకములోని పాపములన్నింటినీ పరిహరించాలి అని. పాపములన్నింటినీ, మనుష్యులు చేసే పాపములన్నింటినీ
శిలువ భారంగా తన భుజ స్కందములపై మోసి ఆ భారాన్ని తనపై వేసుకొని ప్రపంచ సకల మానవాళికి పాప పరిహారాన్ని శాశ్వతంగా ఆయన ఏర్పాటు చేశాడు. క్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకముందే అనేక వందల సంవత్సరాల పూర్వమే ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. ఇర్మియా ప్రవక్త గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఈ దుష్టులు నా మాట వినక తమ హృదయ కాఠిన్యం ప్రకారం నడుచుచున్నారు, అన్య దైవములను కొలిచి వానిని అనుసరించుచున్నారు, వారు ఎందుకు పనికిరాని వారిగా మారతారంటున్నాడు. తనను నమ్ముకున్న బిడ్డలు, తన ద్వారా ఆహ్వానించబడినటువంటి బిడ్డలు తనను విడిచిపెట్టి అన్య దేవులను ఆరాధించటం ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆయన అంటున్నాడు, వీరికి హృదయ కాఠిన్యం ఉంది, అందునిమిత్తమే అన్య దేవుళ్ళ వెంట వెళ్తూ ఉన్నారు, వీరు దేనికి పనికిరాని విధంగా మార్చబడతారంటున్నాడు. నిజదేవుణ్ణి మనం నమ్ముకుంటున్నామా, లేదా కేవలం చెవుల ద్వారా వింటూ ఆయన్ను మర్చిపోతున్నామా, ఆయన మీద విశ్వాసం లేకుండా ఉంటున్నామా, ఆయన గూర్చి తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా అన్య దేవుళ్ళ వైపు వెళ్తున్నామా? ప్రియులారా, అది దేవునికి ఇష్టం లేదు. అనాదిగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యములను శాశ్వతంగా త్రుంచివేయట కోసమే మనుష్యులు మరలా పాపములో పడిపోతూ ఉన్న రక్షణ పొందాలి అనే ఉద్దేశంతోనే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ క్రీస్తు ప్రభుని చూసిన యోహాను అంటున్నాడు, ఈయనే లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ప్రియులారా, లోక పాపాలు పరిహరించటానికి వచ్చినటువంటి ఆ క్రీస్తు ప్రభువుని మనం అనుసరించినట్లయితే, ఆయన్ను మన రక్షకుడిగా మనం అంగీకరించినట్లయితే ఆయన మనల్ని నడిపిస్తాడు. ముళ్ళు రాళ్ళ బాటలో మనం పయనిస్తూ ఉన్న సురక్షితంగా ఆయన మనల్ని నడిపిస్తాడు. ఒక్క నిమిషం అందరూ చేతులు జోడించండి ప్రియులారా. ఏ ఏ విషయాలలో నీవు పడిపోయి ఉన్నావో గమనించు. ఈ ప్రాపంచిక వ్యామోహములో పడిపోయావేమో చూడు. కోపము, క్రోధము నీలో నిండి ఉన్నాయేమో చూడు. పరులపై అసూయ నీలో పనిచేస్తుందేమో చూడు. చాతబడి శక్తులను నీవు ఆశ్రయించి అన్యులపై ప్రయోగించి దేవుని శాపాన్ని తెచ్చిపెట్టుకుంటున్నావేమో చూడు. ఆ శాప కారణంగా నేను పడిపోయిన పాపపు గోతి నుంచి నేను బయటికి రావాలనుకుంటున్నాను. నశించిపోకుండా నా చెయ్యి పట్టి నన్ను నడిపించుము. ఈ పాపపు గోతి నుంచి నన్ను లేవనెత్తుము. నీ పరిశుద్ధ శిలువ రక్తముతో నా పాపమునంతయు కడిగివేయము. ఈ అంధకార జీవితంలో పయనిస్తున్న నాకు నీ వెలుగును అనుగ్రహించుము. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు
శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా అలసట పైబడినా, అడుగులు తడబడినా అలసట పైబడినా, అడుగులు తడబడినా అలసట పైబడినా, అడుగులు తడబడినా అలసట పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ప్రియులారా, మన ఈ జీవిత ప్రయాణములో అంధకారము మన దారులన్నీ మూసివేసిన, మనం ప్రయాణం చేసే ప్రతి మార్గాన్ని అంధకార దుష్ట శక్తులు మూసివేస్తూ ఉన్నా, ప్రియులారా, నిందలు అపవాది నిన్ను కృంగదీస్తూ ఉన్నా, మనం నమ్మిన మన దేవుడు మనల్ని చేయి పట్టి నడిపిస్తాడు, వెలుగు మార్గంలో నడిపిస్తాడు. నిందల నుంచి మనల్ని బయటికి తీసుకుని వచ్చి మానసికంగా శారీరకంగా మనల్ని దృఢపరుస్తాడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ప్రియులారా, కష్టములు అనే కొలిమిలో నీవు కాలిపోతున్నావా? శోకాలు నీ గుండెలు చీల్చివేస్తున్నాయా? అప్పు బాధలు, ఆర్థిక ఇబ్బందులు, నీ వ్యాపారంలో ఎదురవుతున్నటువంటి ఆటంకాలు నిన్ను శోకంలో ముంచివేస్తున్నాయా? నీ సొంత వారే నిన్ను విడనాడి నీవిష్టపడిన వాళ్ళు నిన్ను తిరస్కరించినప్పుడు నీలో కలుగుతున్న వేదన శోకాల మంటలాగా మారిపోయిందా? నిన్ను ఈ శోక మంట నుంచి, ఈ అగ్ని నుంచి బయటికి తీసుకుని రావటానికి యేసు ప్రభు ఈ లోకంలో అవతరించాడు. యేసు అని పిలిస్తే చాలు, నీ చెయ్యి పట్టుకొని నిన్ను బయటికి తీసుకొని వస్తాడు. ప్రార్థన చేయండి ప్రియులారా. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాల గుండెలు చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాల గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాల
గుండెను చీల్చివేసిన కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాల గుండెను చీల్చివేసిన తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. నీవు సంపాదించిన సంపదంతా నీకు తెలియకుండానే అయిపోతుందా? నీవు నీ వారు అనుకున్న వాళ్ళే నీ బలము అనుకొని నీ బలగాన్ని చూసుకున్న నీ వాళ్ళే నిన్ను కాదని నీ ప్రేమను తిరస్కరించి వెళ్ళిపోతున్నారా? ఎవరు నిన్ను విడిచిపెట్టినా యేసు ప్రభు మాత్రము నిన్ను విడిచిపెట్టడు. ఆయన అంగీకరించినట్లయితే, ఆయన ఇష్టపడినట్లయితే, ఆయన్ను ప్రేమించినట్లయితే ఆయన తన ప్రేమలో నిన్ను నిరంతరం ఉంచుతాడు. నీ అన్ని బాధల నుంచి, సమస్యల నుంచి, కన్నీటి నుంచి ఆయన నిన్ను నడిపిస్తాడు. నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి కరిగిపోయిన, నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క కలిమి కరిగిపోయిన, నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి కరిగిపోయిన, నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి కరిగిపోయిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నిన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. మన గత జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం. ఏ పాపము కారణంగా దేవుని ప్రేమను మనం కోల్పోయామో, ఎలాంటి దుర్మార్గపు జీవితం కారణంగా దేవుణ్ణి మనం దూరం చేసుకున్నామో, ఏ దుష్టులతో సహవాసం చేసి క్రీస్తు సహవాసాన్ని మనం కోల్పోయామో, ఏ శాపం కారణంగా శాపగ్రస్త జీవితంలోనికి మనం నెట్టివేయబడ్డామో జ్ఞాపకం చేసుకుందాం. దేవా, యేసయ్యా, నా పాపములన్నింటినీ కడిగివేయము. సాతానుతో ఉన్న స్నేహానికి ఈ రోజుతో నేను అంతం చెప్పాలని నిర్ణయించుకుంటూ ఉండగా నీ అనంతమైన ప్రేమలో నన్ను జ్ఞాపకం చేసుకో. శారీరక అనారోగ్యము పాపం కారణంగా వచ్చి ఉండగా ఆ పాపాలను మన్నించి శారీరక సౌఖ్యమును నాకు అనుగ్రహించము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి
మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఈ మహిమ గీతం పాడదాం. మహోన్నతమున మన దేవునికి మహిమా. మహిమ గీతం పాడెదము ఘన దేవునికి, భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును. మహిమ గీతం పాడెదము ఘన దేవునికి, భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును. దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం. దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము, ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల. దైవసుతుడు ప్రభు యేసుకు పాడెదము, ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల. పాపాలను మోసిన ప్రభువా ప్రార్థన వినుమా, దయ చూపుమా. మా పాపాలను మోసిన ప్రభువా ప్రార్థన వినుమా, దయ చూపుమా. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము, తండ్రికి కుడి ప్రక్క కూర్చున్నవో ప్రభువా. ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము, తండ్రికి కుడి ప్రక్క కూర్చున్నవో ప్రభువా. పరిశుద్ధుడవు నీవే ప్రభువా ప్రార్థన వినుమా, దయ చూపుమా. పరిశుద్ధుడవు నీవే ప్రభువా ప్రార్థన వినుమా, దయ చూపుమా. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. తండ్రి దేవునికి ఆయన సుతునికి మహిమా. పావనా
త్రియేక దేవునికి మహిమ 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 ఆమేన్ ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మీరు ఇహపరముల రెంటిని పరిపాలించుచున్నారు. మీ దాసుల ప్రార్థనలు దయతో ఆలకించి మా ఈ రోజులలో మాకు శాంతి సమాధానములను ప్రసాదించుడు. మీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడు నేను యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. కూర్చోండి. మొదటి పఠనము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు. అతడు నాతో, ఇజ్రాయేలు, నీవు నాకు సేవకుడవు, నీ వలన నాకు కీర్తి కలుగును అని చెప్పెను. నేను నిరర్ధకముగా శ్రమపడి తిని నా బలమునంతటినీ వినియోగించినను ఫలితము సాధింపజాలనైతినని నేను అనుకొంటిని. కానీ ప్రభువు తప్పక నా కోపు తీసుకొనును, నా కృషికి గాను నన్ను బహూకరించును. నేను మాతృగర్భమున పడినప్పటి నుండి ప్రభువు నన్నెన్నుకొనెను. యాకోబును తన వద్దకు కొనివచ్చుటకును, ఇజ్రాయేలును తన చెంతకు చేర్చుటకును అతడు నన్ను తన సేవకునిగా నియమించెను. ప్రభువు నాకు కీర్తిని దయచేసెను, నా బలమునకు కారకుడతడే. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు నాకు సేవకుడవై యాకోబు వంశజులను, ఇజ్రాయేలున మిగిలిన వారిని నా యొద్దకు తీసుకొని వచ్చటం మాత్రమే చాలదు, నేను నిన్ను జాతులకు జ్యోతినిగా నియమింతును. అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీతోను ఉందురుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ఏలినవారా, మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 29వ వచనము నుండి 34వ వచనం వరకు. పునీత యోహాను గారు రాసిన సువిశేషం 1వ అధ్యాయం 29 నుండి 34వ వచనం వరకు. మరునాడు యేసు తన యొద్దకు వచ్చుట చూచి యోహాను, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల, నా తరువాత ఒక మనుష్యుడు రానున్నాడు, ఆయన నాకంటే శ్రేష్ఠుడు. ఏలనా ఆయన నేను జన్మింపక పూర్వము నుండియే ఉన్నవాడు అని నేను పలికినది ఈయనను గూర్చియే. ఈయనను ఇజ్రాయేలునకు ఎరుక చేయుటకై నేను నీటితో బాప్తిసం ఇచ్చుచున్నాను, కానీ నేను ఆయనను ఎరుగనైతిని అని పలికెను. యోహాను ఆత్మ పావురం వలె పరమండలము నుండి దిగివచ్చి ఆయనపై నిలిచి ఉండుట చూచితిని, నేను ఆయనను ఎరుగనైతిని. కానీ నీటితో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపిన ప్రభువు, నీవు ఎవరిపై ఆత్మ దిగివచ్చుట చూచెదవో ఆయనే పవిత్రాత్మతో జ్ఞానస్నానం ఇచ్చువాడు అని నాతో చెప్పాను. ఇప్పుడు నేను ఆయనను చూచితిని, ఆయనే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యమిచ్చుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు స్తుతి కలుగునుగాక.
జీవితం నీ స్వంతము నా హృదయమే నీకర్పితం ఈ జీవితం నీ స్వంతము నా హృదయమే నీకర్పితం ఈనాటి బంధమీ స్నేహం నిలవాలి జీవితాంతం ఏనాటి బంధమీ స్నేహం నిలవాలి జీవితాంతం నీ మహిమ కోసమే ఈ కానుక చిరు కానుక నీ మహిమ కోసమే ఈ కానుక చిరు కానుక. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ఏలిన వారా మన నమస్తే బైబిల్ కొరకును మన యొక్కయు వారి సత్యసభ యొక్కయు ప్రేజముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మీరు ఇహపరముల రెంటిని పరిపాలించుచున్నారు. మీ దాసులు ఈ ఆలయంలో గుమికూడినటువంటి ప్రతి ఒక్కరూ ఈ సమయంలో కానుకలు అర్పించి ఈ దేవాలయం కోసం సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరిని మేము చేస్తున్న ప్రార్థనలను స్వీకరించమని అడుగుతున్నాం. ప్రభువా, ఈ బలిపీఠం చుట్టూ గుమికూడినటువంటి మమ్మందరినీ, మా అవసరములన్నింటినీ, మా హృదయ వాంఛలన్నింటినీ ఈ బలిపీఠంపై ఉంచుతూ ఉండగా మీరు వాగ్దానం చేసిన రక్షణ బహుమానం మాకందరికీ అనుగ్రహించమని అడుగుతున్నాం. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ పరిచర్య చేసి వెళ్ళిపోయినటువంటి గురువులను ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సెంటర్ ప్రారంభించినటువంటి ప్రారంభికులు ఫాదర్ క్రీస్తురాజుని, ఈ ఆలయ నిర్మాణంలో ఎంతో శ్రమించినటువంటి ఫాదర్ జెరీ సక్వేరాని, ఇక్కడ పనిచేసి మరలా పరిచర్య కోసం మాకు సహకరిస్తున్నటువంటి ఫాదర్ సిరిల్ దాస్ గారని, ఇక్కడ పనిచేసిన అనేక మంది గురువులను ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా వారు ఎక్కడ ఉన్నా సరే వారు చేసే పరిచర్యను బలపరచమని అడుగుతూ ఉన్నాం. వారు చేసినటువంటి కష్టానికి ఫలితాన్ని ఈ సమయంలో మేమందరం అనుభవిస్తూ ఉండగా వారికి ఉన్న ప్రతి కష్టమును తీసివేయమని, ఇబ్బందుల నుంచి చేయి పట్టి వారిని బయటికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ సువార్త పరిచర్యలో ఎన్నో విధాలుగా సహకరిస్తున్నటువంటి ప్రజలందరినీ ప్రభువా కనికరంతో చూడమని అడుగుతున్నాం. ఈ స్తుతి ఆరాధనలో, దివ్య పూజాబలి ప్రార్థనలో, సంగీతం ద్వారా, పాటల ద్వారా మాకు సహకరిస్తున్నటువంటి ఈ గాయక బృందంలోని ప్రతి వ్యక్తిని మీకు సమర్పిస్తున్నాం. ప్రభువా, వారి కుటుంబాలను మీ నియంత్రణలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. ఏదైనా శాపదోషం, పూర్వుల నుంచి వచ్చినటువంటి శాపదోషం వారిలో పనిచేస్తున్నట్లయితే, వారికి తెలియకుండానే కష్టాలు అనుభవించవలసిన సమస్యలు వాళ్ళకు వస్తూ ఉన్నట్లయితే, ప్రభువా, వారి శాప పాప దోషములన్నింటినీ తీసివేయమని, కడిగివేయమని, నీ రక్షణలో వారిని నిరంతరము ఉంచమని, చేయి పట్టి వారిని నడిపించమని, వారి గృహములను, వారు చేస్తున్న పనులను, నిర్వహిస్తున్న వ్యాపారాలను అన్నింటినీ కూడా మీ దూతల సంరక్షణలో ఉంచమని, ఏ అపవాది వారిపై పని చేయకుండా వీరిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ పనిచేస్తున్న కన్యాశ్రీలను, డెకరేషన్ విషయంలో అన్నింటిలో మాకు సహకరిస్తున్న, ప్రార్థనలో సహకరిస్తున్న సిస్టర్స్ని, వాక్యం చదువుతూ సహకరిస్తున్న బిడ్డలను, వాలంటీర్గా పనిచేస్తున్న అనేక మందిని ప్రభువా మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం.
ధనము ఇవ్వలేకపోయినా వారి శ్రమను ఈ ఆలయంలో వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ప్రభువా, వారు కేటాయించే సమయాన్ని ఈ సెంటర్ కోసం పని చేయాలని వారిలో ఉంచినటువంటి మంచి మనస్సును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఒక్కొక్కరిని వారి కుటుంబాలను ప్రభువా దీవించుమని అడుగుతూ ఉన్నాం. వారికి ఉన్న ప్రతి ఆటంకమును తీసివేయమని అడుగుతున్నాం. మానసికంగా వారిని బలపరచమని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రభువా, ఆర్థికంగా సహాయం చేస్తున్న దివ్యవాక్కు కుటుంబ సభ్యులందరినీ మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా వారి ఆర్థిక వనరులన్నింటినీ మెరుగుపరచమని, వారి వ్యాపారాలను, వారు చేస్తున్న ఉద్యోగాలను, ఆ ఉద్యోగ సంస్థలను దీవించమని, ఆర్థిక పరంగా ఉన్న ప్రతి ఆటంకమును తీసివేయమని ప్రార్థిస్తున్నాం. ఏ విధంగా ఈ బలిపీఠంపై ఉంచినటువంటి ఈ అప్పద్రాక్ష రసములను మీ యొక్క శరీరము రక్తముగా మారుస్తూ ఉన్నారో, ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని, ఈ ఆలయం కోసం సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని, ఈ ఆలయంలో పనిచేస్తున్న గురువులు, కన్యాశ్రీలను ప్రభువా, వారిలో ఉన్న పాపములన్నింటిని తొలగించి అన్నింటిని మీ పరిశుద్ధ రక్తంతో కడిగివేసి మీ ఆత్మ బలముతో నింపమని మా ప్రభువు క్రీస్తు ద్వారా మేము అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ఏలిన వారి వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. పావన పిత, మీ ప్రీతమ సుతుడైన యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. మీ వార్త అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితిరి. మమ్ము రక్షించుటకై మీరు పంపిన రక్షకుడు వారే. పవిత్రాత్మ వలన వారు శరీరము ధరించి కన్యక నుండి జన్మించిరి. మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు వారు హస్తములను చాచే స్లేవలో పాటుబడిరి. ఇట్లు వారు మరణమును జయించి పునర్జీవము నిరూపించిరి. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా. ఏలిన వారి నామమును వేంచేసిన వారు ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతమున హోసానా. అందరూ మోకరించండి ప్రియులారా. దివ్య పూజ బలిలో అతి ప్రాముఖ్యమైనటువంటి సమయం. ఈ అప్పాన్ని, ద్రాక్షరసాన్ని మనుషులు శ్రమించి కష్టపడి చెమటోడ్చి తయారు చేసినటువంటి వస్తువులు. మనం శ్రమించి తయారు చేసిన ఈ వస్తువులను క్రీస్తు ప్రభు ఈ దివ్య పూజ బలిలో తన శరీరము రక్తంగా మారుస్తున్నాడు. మరి ఈ సందర్భంలో మనకున్న కష్టాలు, ఇబ్బందులు, అనారోగ్యం, కుటుంబంలో ఉన్న శ్రమలు, మనస్పర్ధలు, అశాంతి, పోట్లాటలు, అప్పు బాధలు, సంతాన లేమితనం, ఏదైతే మనకు శ్రమగా ఉందో ఈ ఆరాధనలో మనం ఈ దివ్య పూజ బలిలో పాల్గొంటూ వాక్య పరిచర్యలో మనం భాగస్థులం కాబోతూ ఉండగా మనకున్న శ్రమలన్నింటినీ మేలైన దీవెనలుగా మార్చమని ప్రార్థన చేసుకోబోతున్నాం. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక.
వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధన, నీకే ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానము చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు సేవ చేయటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఏలిన వారా ప్రపంచమంతటా వ్యాపించిన మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతులను, గురువులందరితో కూడా మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు, మా అందరికీ దయచూపుడు. దేవుని కన్యతల్లి యోగ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత ఆర్నోల్డ్ జాన్సన్, జోసెఫ్ రైనార్డ్ మెట్స్ గారులతోనూ, అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేస్తున్న పుణ్యాత్ములందరితోనూ
మాకు నిత్య జీవంలో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. వారి ద్వారా వారితో వారియందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరు లేచి నిల్చోండి. రెండు చేతుల పైకెత్తి మధ్యలో క్రీస్తు ప్రభువుని తలంచుకుని ఆ ప్రభువే నేర్పించినటువంటి భక్తిగల ప్రార్థనను అందరం భక్తితో చెప్పుకుందాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశపెట్టనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించుచు పరిపాలించడు వారా. ఆమేన్. ఏలిన వారి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించిన వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించిన వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించిన వారా మాకు సమాధానం దయచేయండి. అందరూ మోకరించండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించేటి వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఏలినవారా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను. మీరు ఒక మాట పలికినా నేను ఆరోగ్యం పొందుదును. దయచేసి గమనించండి. రోమన్ క్యాథలిక్స్ అంటే క్రైస్తవ క్యాథలిక్ సంఘం వల్ల మాత్రమే ఈ దివస ప్రసాదం స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. మిగతా వాళ్ళు మీ స్థలాలలో మీరు కూర్చొని ప్రార్థన చేసుకోండి. రోమన్ క్యాథలిక్ సంఘస్థులు మాత్రం, ఆర్సీఎం సంఘస్థులు మాత్రం దివ్య భోజనం స్వీకరించడానికి ఇరువైపులా 2 లైన్లలో రండి.
నిర్మల హృదయుడు యేసుని స్వీకరింపరే, నిర్మల హృదయుడు యేసుని స్వీకరింపరే. వినమ్ర హృదయుడు ఆయనే, విమలాత్ముడు శ్రీక్రీస్తుని. వినమ్ర హృదయుడు ఆయనే, విమలాత్ముడు శ్రీక్రీస్తుని. తండ్రి మూలమున నేను జీవించుచున్నాను, నన్ను భుజించువాడు నా మూలమున జీవించునని ప్రభువు పలికెను. మమతను పంచే దేవుడే, మార్గం సత్యము ఆయనే. మమతను పంచే దేవుడే, భారహృదయులారా రండి రండని పలికిన ప్రభుని అద్వితలోకున ముందుకు పోదాం రండి. భారహృదయులారా రండి రండని పలికిన ప్రభుని స్వీకరింపరే, నిర్మల హృదయుడు యేసుని స్వీకరింపరే. జీవించుటకు నేనిచ్చు ఆహారము నా శరీరము, నన్ను భుజించువాడు నిరంతరము జీవించునని ప్రభువు పలికెను. సర్వేశ్వర, మీ ప్రేమపూరిత మనస్తత్వమును మాకు ప్రసాదించుడు. తద్వారా ఒకే స్వర్గీయ ఆహారంచే సంతృప్తిపరిచిన మీరు మమ్మందరిని ఒకే ప్రేమయందు ఐక్యపరచమని వేడుకొనుచున్నాము.